బహుజన జేఏసీ బాలకోటయ్య గారితో మాట్లాడదాం. బాలకోటయ్య గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నరహరి శెట్టి గారు. బాలకోటయ్య గారు, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏ కోణంలో చూస్తారు మీరు? నరహరి శెట్టి గారు నమస్కారం. నమస్తే సార్. డిబేట్లో పాల్గొన్న అందరికి కూడా దున్నపోతు ఈనిందంటే పేదోడిని కట్టేయమన్నంట. అసలు దున్నపోత ఒకటి ఈనిద్దా లేదా అని కూడా ఆలోచించడం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్? ఇప్పుడు ఒక కేసు విచారణ జరుగుతున్నప్పుడు దాని విచారణ ప్రారంభం అవటానికి ముందు ఒక ప్రాథమిక ప్రశ్నలు వేస్తుంది ఏ కోర్టు అయినా. మీరు ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్కి పంపించారు, మరో సెకండ్ రిపోర్ట్ ఏమైనా తీసుకున్నారా? లడ్డూలో కల్తీ జరిగిందని భావిస్తున్నారా? దేవుని రాజకీయాల్లోకి లాగమాకండి. నిర్ధారణ కాకముందే ముఖ్యమంత్రి మాట్లాడా లేదా? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. దాని అర్థం ఏంటంటే లడ్డూలో కల్తీ జరగలేదని కాదు, లేదా ముఖ్యమంత్రి మాట్లాడకూడదని అర్థం కాదు. అసలు ఈ కేసు వేసింది ఎవరు? ఎందుకు ఇవ్వాలి కేసు సుప్రీంకోర్టుకి? హైకోర్టులో వేశారు కదా. హైకోర్టులో కేసు ఉండగానే సుప్రీంకోర్టుకు వైవి సుబ్బారెడ్డి ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఆయన టీటీడీసీ ఎక్స్ చైర్మన్. ఆయన వేసిన కేసు ఏంటంటే నాకు నోటీసులు ఇచ్చారు, నేను ఇంకా సమాధానాలు చెప్పలేదు, సమాధానం చెప్పకముందే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు, ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఆపండి అని వేశాడు ఆయన. అది హైకోర్టులోనే వేశాడు. ఇంకా హైకోర్టు ఏ విషయం చెప్పాలా, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. రెండో ఆయన సుబ్రహ్మణ్యం స్వామి, ఆయనకి రాష్ట్రంతోనే సంబంధం లేదు. తరచూ ఆయన రాజకీయాల కోసం న్యాయస్థానాల్లో కోర్టులు వేయటం ఆయనకున్న ఆనవాయితీ, ఆచారం. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విషయంలో కూడా పదే పదే కేసులు వేస్తూ ఉంటుంటాడు, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాల మీద. మేము అనేది ఏంటంటే ఈ రోజు కూడా నేను చూశాను సోషల్ మీడియా సాక్షిది అధికార పార్టీ ఎంత దారుణం అంటేనండి, లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు ఏది సుప్రీంకోర్టు చెప్పినట్టుగా. అలాగనే కొవ్వెక్కిన ముఖ్యమంత్రిపై సుప్రీంకోర్టు కన్నెర్ర. ఏంటి సార్ ఈ మాటలు? ఈ రోజున 4 ట్యాంకర్లు వచ్చినాయి. జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 12న 2 ట్యాంకర్లు. ఈ 2 ట్యాంకర్లో నాణ్యత ప్రమాణాలు లేవని టీటీడీ తిప్పి పంపించింది. అంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు పంపించిన ట్యాంకర్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి తనిఖీ చేశారు, అంతకుముందు ట్యాంకర్లు వాడేసి. సరే, వాడారా లేదా, కల్తీ పూర్తిగా జరిగిందా లేదని సిట్ విచారణకు వచ్చింది, విచారణ జరుగుతుంది. సిట్ మీద నమ్మకం లేకపోతే ఇంకొక విచారణ కోరవచ్చు పిటిషనర్లు. ఒక మాట మాత్రం చెప్తున్నాను సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వైసీపీ పార్టీ తన రాజకీయాలకి న్యాయస్థానాలను అడ్డం పెట్టుకుంటుందండి. మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే, కార్యాలయం మీద దాడి చేస్తే వాళ్ళ మీద కేసులు కడితే పోలీసులు వాళ్ళు ఏం చేశారు? సుప్రీంకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ అడిగారు. బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు, దేవినేని అవినాష్కి కానీ లేదా మరొక నాయకుడికి కానీ. ఇప్పుడు కాదంబరి విషయంలో కూడా ఏం జరుగుతుంది? ఐపీఎస్ అధికారులు కోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ అడుగుతారు. రైట్. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి, ఫ్రీజ్ అయినట్టున్నారు. వాయిస్ వినబడుతుందా మీకు? రైట్. బాలకోటయ్య గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీ దగ్గర ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. మనతోటి జనసేన నేత వీరమహిళ